హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. 1/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్. దెన్ ఫైండ్ x వాల్యూ. ఈ ఈక్వేషన్ నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఫ్యాక్టోరియల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని అర్థం. అలాగే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అని అర్థం. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. సో మనం ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేది 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా 4 ఫ్యాక్టోరియల్ని మనం రాసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్లో ఎక్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ 1/7 ఫ్యాక్టోరియల్ని తీసుకుందాం. 1/7 ఫ్యాక్టోరియల్కి ఫస్ట్ 8తో మల్టిప్లై చేద్దాం, అలాగే 8తో డివిజన్ చేద్దాం. నెక్స్ట్ ప్లస్ 1/6 ఫ్యాక్టోరియల్ని తీసుకుందాం. 1/6 ఫ్యాక్టోరియల్ 1/6 ఫ్యాక్టోరియల్ని 8 ఇంటూ 7తో మల్టిప్లై చేద్దాం, అలాగే 8 ఇంటూ 7తో డివిజన్ కూడా చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇలా ఉంచేద్దాం. సో మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే 8 ఇంటూ 1 8 అవుతుంది. అలాగే 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది? 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. సో 8 ఇంటూ 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 8 7 0 ఎంత అవుతుంది? 56. ఇక్కడ కూడా సేమ్ 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఎందుకంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అయింది కాబట్టి ఇక్కడ 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్ అనమాట. సో నెక్స్ట్ మనము ఇక్కడ ఎల్సిఎం చేస్తే 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అలాగే 8 ప్లస్ 56 64 అవుతుంది. ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఫ్యాక్టోరియల్కి 8 ఫ్యాక్టోరియల్. సో ఎక్స్ వాల్యూ అప్పుడు ఏమవుతుంది? 64 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మరెన్నో మ్యాథ్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కేజీఆర్ లాజిక్స్. యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ ఎలా అయిందో అర్థం కాకపోతే చెప్తాను చూడండి. ఇక్కడ ఏం ఇచ్చాడు? 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ కదా. సో 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు. సో టోటల్గా ఏమైంది? ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ అయింది. సో ఈ విధంగా మనకి 8 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే. 8 ఇంటూ 7 ఇంటూ సో 6 ఫ్యాక్టోరియల్ని సేమ్ ఇక్కడ నుంచి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు. కాబట్టి సేమ్ ఇది కూడా 8 ఫ్యాక్టోరియల్ అనేది అవుతుంది. సో ఈ విధంగా నేను 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ని 8 ఫ్యాక్టోరియల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు.